ప్రైవేటు వాహనాలు నంద్యాల జిల్లా. నంద్యాల మున్సిపల్ కార్యాలయంలో కొన్నేళ్లుగా జరుగుతున్న భారీ దోపిడీ ఆలస్యంగా వెలుగు చూసింది. అధికారులు ఉపయోగించే వాహనాలు ప్రైవేటు వ్యక్తులవని తెలుస్తోంది. డ్రైవర్లు మాత్రం ప్రభుత్వానికి కేటాయించిన వారని తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే మున్సిపల్ కార్యాలయంలోని కొందరు అధికారులకు అవసరమైన వాహనాలు ఉండేవి. ప్రభుత్వం సొంత వాహనాలు కేటాయించకపోవడంతో నెల అద్దెవారీగా కొన్ని వాహనాలు టెండర్ ద్వారా తీసుకోవడం తెలిసిందే. టెండర్ పొందిన వారికి ప్రభుత్వ నిబంధనలకు మేరకు ఒక్కొక్క వాహనానికి బాడుగా సుమారు 38,000 చెల్లిస్తున్నట్లు తెలుస్తోంది. టెండర్ దక్కించుకున్న వాహనదారుడు ప్రభుత్వ నిబంధనల మేరకు కొంత డీజిల్తో పాటు డ్రైవర్ జీతం టెండర్ పొందిన వాహన యజమాని భరించాల్సి ఉంటుంది. మున్సిపాలిటీలో కొన్నేళ్లుగా అధికారులకు ఎన్ని వాహనాలు కిరాయికి తీసుకున్నారో, వాహన డ్రైవర్ ప్రైవేటు వారా ఎన్ఎంసీకి సంబంధించిన వారో అంతా గోప్యమే. వాహనాలకు ప్రైవేటు యాజమాని డ్రైవర్ను కేటాయించకుండా ఎన్ఎంసీకి సంబంధించిన డ్రైవర్లను ఏర్పాట్లు చేసి ఒక్కొక్క వాహనానికి సుమారు 10,000 ప్రైవేటు వాహనదారుడు లబ్ధి పొందుతున్నట్లు సమాచారం. కొన్నేళ్లుగా ఈ దోపిడీ జరుగుతున్న అధికారులకు తెలిసినా పట్టించుకోకపోవడం గమనార్హం. కొన్నేళ్లుగా ఈ దోపిడీ జరుగుతున్న విషయం మున్సిపాలిటీలో పనిచేస్తున్న అందరికీ తెలిసిందే. ఇప్పటికైనా నంద్యాల మున్సిపల్ కార్యాలయంలో వాహనాలు ఎవరెవరికి కేటాయించారు, ఆ వాహనాలకు ప్రస్తుతం ఉన్న డ్రైవర్లకు జీతాలు ఎవరిస్తున్నారో తెలియాల్సి ఉంది. మున్సిపాలిటీలో వాహనాలు కిరాయికి పెట్టాలంటే ప్రభుత్వ నిబంధనలు పాటిస్తున్నారో లేదో అధికారులకే తెలియాల్సి ఉంది. మరోవైపు ప్రతి నెల డీజిల్కు సుమారు కొన్ని వేల రూపాయల దాకా ఖర్చు పెడుతున్నట్లు సమాచారం. డీజిల్ వాహనాలకు పోస్తున్నారో ఆ దేవుడికే ఎరుక. అలాగే సంవత్సరానికి ఒక్కసారి నంద్యాల జిల్లాలోని మురికి కాలువలో పూడికలు తీయడానికి వేల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. కానీ ఎక్కడెక్కడ తీశారో అది ఎవరికీ అర్థం కాదు. బిల్లులు మాత్రం డ్రా చేసుకుంటున్నారు. ఇంతవరకు ఓల్డ్ సిటీ 1వ వార్డు అరుంధతి నగర్లో పూడిక తీయలేదు. నంద్యాల మున్సిపల్ కార్యాలయంలో అంతా గోప్యమే అంటున్న పట్టణ ప్రజలు.